ఇట్లా సర్దుకో ఖాళీ గిరిజనుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఐక్యత. జై భీమ్. అన్న ఒక 2-3 వాయిస్ తీసుకున్నా ఉన్నారు కాబట్టి వెనుక అన్ని సంఘాలు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళు ప్రతి ఒక్క పౌరుడు ఎస్టీ వాళ్ళు ఉన్నారు. గోవింద్ నాయక్ వెనుక ప్రతి ఒక్కరు ఉన్నారు ఎస్టీ. ముందుగా మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులకు, గిరిజన ప్రజా సమైక్య అలాగే ఇతర సంఘాల తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పశు సంవర్ధక శాఖ అధికారి అయినటువంటి డాక్టర్ గోవింద్ నాయక్ పై సహోద్యోగులు, కింది స్థాయి ఉద్యోగులు అయితేనేమి, వాళ్ళ స్టాఫ్ అయితేనేమి కార్యాలయం దగ్గరికి వచ్చి అనవసరంగా ఒక ఎస్టీ అనే కులానికి చెందినవాడు అని అతని మీద ఆరోపణలు చేస్తూ దాడికి ప్రయత్నం చేయడము, నిరసనల పేర్లతో అతని మీద అనవసరమైన కొన్ని పదజాలతో దూషించి ఇవాళ ఆ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ప్రవర్తించడం అనేది చాలా హేయమైన చర్య ఇది. ఎందుకంటే ఏదైతే నీకు తప్పు చేసినా, ఒప్పు చేసినా, ఏం జరిగినా ఒక ఉన్నతాధికారి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఆ అధికారి గురించి సంబంధిత ఇంకా పై స్థాయి అధికారికి కంప్లైంట్ ఇవ్వండి. మీరు అసోసియేషన్ ద్వారా మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, వినతి పత్రం ఇవ్వండి. అంతేగాని మూకుముడిగా మీరు దాడి చేసి మీరు నిరసన పేరుతో ఒక ఎస్టీకి సంబంధించినటువంటి ఒక అధికారిని, ఒక ఆత్మాభిమానాన్ని కించపరిచేలా ఇలా ప్రవర్తించడం ఏమిటి అసలు? అసలు వాళ్ళకి ఎవరు అనుమతి ఇచ్చారు? అసలు కర్నూలు జిల్లా సపరేటు, నంద్యాల జిల్లా సపరేట్ అయింది. నంద్యాల ఎంతో పేరు గాంచినటువంటి ఒక పెద్ద ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతంలో, ఇలాంటి జిల్లాలో కర్నూలుకు సంబంధం లేని వ్యక్తులు అక్కడ ఉద్యోగస్తులు వచ్చారు నిరసనలో. నంద్యాల కార్యాలయం మన ఏది పశు సంవర్ధక శాఖ కార్యాలయం దగ్గరకు వచ్చి కర్నూలులో వచ్చి ఇక్కడ నిరసన చేశారు. అందరి దగ్గర ఆయన దాడికి ప్రయత్నం చేశారు. ఎలా చేస్తారండి? ఎవరు అనుమతి ఇచ్చారు? కర్నూలు డిఏహెచ్ఓ గారు ఏం చేశారు? వాళ్ళు ఇచ్చారా? అనుమతి ఇచ్చారా? కలెక్టర్ గారికి ఇవ్వండి. అసోసియేషన్ మీకు ఉంది కదా, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంది కదా, లేదా మీ పశు సంవర్ధక శాఖ అసోసియేషన్ ఉంది కదా, మీరు ఇవ్వండి. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇవ్వండి, లేదంటే డైరెక్టర్ ఆఫ్ కమిషనర్కి ఇవ్వండి. ఇప్పుడు మీకు ఏం సంబంధం వచ్చి? ఒకటే చెప్తా ఉన్నాము, గిరిజనుల జోలికి వస్తే మటుకు చూస్తూ ఊరుకునేది లేదు. అందరు సంఘాలు కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ విషయాన్ని కించపరిచేలా ఆయన నీతి నిజాయితీతో పనిచేసినటువంటి వ్యక్తి, అతను ఏదైతే మనకు వర్క్ లోడ్ వల్ల అంటే వర్క్ చేయించడం తప్ప, అంటే పని చేయకుండా జీతాలు తీసుకుంటారా? మీ శాఖలో మీరు పని చేయకపోతే ఎవరు చేస్తారు? వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పని చేస్తారా? అంటే నీకు పని చేయమని చెప్పడం వల్ల నీకు తప్పు అయిపోయిందా? అంటే నీ వర్క్ ఇవ్వడం వల్ల మీకు తప్పు అయిపోయిందా? మీరు చేసేదే ఉద్యోగం ఆడికాడికి, మీరు చేసే పనులలో ఉన్నతాధికారులకు అది మీకు అసలు జిల్లా అధికారి అతను ఆ మాత్రం తెలియదా మీకు? ఎవరికి అసలు ఏమనుకుంటున్నారు? ఎంప్లాయీస్ అంటే గౌరవం ఇస్తూ ఉన్నాం. ఎస్టీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు అయితేనేమి, ఎవరైనా మా మైనార్టీ వాళ్ళు అయితేనేమి, ఎవరైనా కూడా ఒక ఎంప్లాయీ అయితే గౌరవం చూస్తాము, ఒక అధికారి అంటే విలువ ఇస్తాము. మీరు ఎటువంటి సంబంధం లేకుండా, అనుమతి లేకుండా దాడికి ప్రయత్నం చేయడము, ఇష్టానుసారంగా వచ్చి గోవింద్ నాయక్ అంటే ఒక ఎస్టీ అనేవాడే కదా మీరు. అదే అగ్రవర్ణ కులాలకు ఎవరైనా వస్తే ఇదే ప్రవర్తిస్తారా? వేరే అదే క్యాడర్లో, పై క్యాడర్లో ఎవరైనా కులం సంబంధించిన వారైతే మీరు ఎలాగే ప్రవర్తిస్తారా? అతని మీద అలాగే మాట్లాడతారా? ఆల్రెడీ కమిటీ ఉంది, అసోసియేషన్ ఉంది, మీరు ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి. అసలు కర్నూలు నుంచి రావాల్సిన అవసరం ఏంది? దీనికి ఎందుకు రాజకీయం చేస్తున్నారు? మీ సొంత స్వలాభం కోసము, మీ స్వార్థ రాజకీయం కోసము ఒక ఎస్టీ వాడిని అనవసరంగా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా, ఆయనను కించపరిచే విధంగా ఇలా ప్రవర్తించడం ఎంతవరకు దారుణం? ఇది ఎవరిచ్చారు హక్కు మీకు? ఒక ఎస్టీని కూడా మర్చిపోయి మీరు ప్రవర్తిస్తున్నారా? ఈ విషయాన్ని నేను మా సంఘాల నాయకులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీరు ఏదైతే నీతి నిజాయితీతో 100% నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తి గోవింద్ నాయక్ అంటే, నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తి. డిఏహెచ్ఓ గారు మన అనిమల్ హస్బెండరీ మన కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా అధికారి. ఆయన పైన ఏదైతే ఎవరైతే ఉద్యోగాలు మానేసి వాళ్ళ విధులు నిర్వహించకుండా, విధుల్లో మనం ఏదైతే వాళ్ళు ఆ రోజు కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు, నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ దానిలో మ్యాపింగ్లో ఏదైతే ఉన్నారో, వీడియోలో ఉన్నారో, వాళ్ళందరి మీద
శాఖపరమైన చర్యలు తీసుకోవాలి, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడైనా కూడా మన ఎస్టీ ఎస్సీ వాళ్ళ జోలికి వస్తే మటుకు మేము సంఘాలుగా ఏది ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి విచారణ కమిటీ కూడా సార్ని రేపు 4వ తేదీన కమిటీ కూడా వేశారు. ఆ కమిటీలో కూడా విచారణ కమిటీలో సమగ్రంగా విచారణ జరగాలి. ఆ కమిటీలో నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కొక్కరిని అడిగి కూడా ఎవరు నిజాయితీపరుడు, ఎవరైతే దీనికి అడ్డంకులు వేశారో, ఏ అధికారి అయితే ఆరోపణలు చేస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తప్పుడు రాతలు ప్రవర్తించారో, దాడికి ప్రయత్నించారో వారిపైన వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలా జరగని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సంఘాలు, ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అసోసియేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని మన గోవింద్ నాయక్ను సంబంధించిన వాళ్ళు, దళిత సంఘాలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఆయన వెనకే ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంకోసారి రాజకీయం చేయడము, మీ స్వార్థం స్వలాభం కోసము ఒక ఎస్టీ వారిని తెరపైకి తీసుకొచ్చి ఒక అధికారిని కించపరిచేలా చేయడము, ఇలా ప్రవర్తన చేస్తే మటుకు చూస్తూ ఊరుకునేది లేదని చెప్పేసి ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఘటన పైన రేపు కమిటీ వారు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, సమగ్రంగా కరెక్ట్గా నిజాయితీగా పనిచేయాలి. ఈ విషయాన్ని కూడా మేము ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎంఎం నాయక్ గారిని కూడా మేము ఈ విషయాన్ని తెలియజేస్తాను, ఫిర్యాదు చేస్తాము. డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ అనిమల్ హస్బెండరీ సార్ గారిని కూడా నేను ఈ విషయాన్ని కూడా నేను ఫిర్యాదు చేస్తాను. ఇది ఆషమాషి విషయం కాదు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వారిపైన ఎవరైతే ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగులు మాట్లాడారో, ఎవరైతే గోవింద్ నాయక్ పై దాడికి ప్రయత్నం చేశారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. నా పేరు కె రాజు నాయక్, గిరిజన ప్రజా సమైక్య